11 గంటల నుంచి హార్ట్ పేషెంట్ కి అంబులెన్స్ రావాలంటే కర్నూలు చేస్తే 11 గంటల కూర్చున్నాడు. ఇప్పుడు వచ్చింది గంటన్నర ఆపినాడు. ఇప్పుడు వచ్చి కూడా అయింది. మళ్ళీ హాఫ్ అన్ అవర్ నుంచి పేషెంట్ బాగున్నాడు కదా ఎందుకు అంట డాక్టర్ చెప్పింది ఆయన మేము అంబులెన్స్ పర్మిషన్ తీసుకోవాలి కదా వీళ్ళు ప్రవర్తన ఇంకా మాకు తీసిస్తారు పర్మిషన్ ఆల్రెడీ. మీరు అంబులెన్స్ లో పోండి బాసు. ఎందుకు బ్రదర్ ఎందుకు తీసుకోవట్లేదు? మంచి కైకి నేను కలెక్ట్ చేయని ఎవరు ఏమిటి ఉన్నారా? పిలి 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 హలో అన్నా మీరేనా ఏమిటి మీరేనా? ఎందుకండి ఎందుకు ఎమర్జెన్సీ యాక్షన్ తీసుకోవట్లేదు మీరు? అట్లా కాదండి, పేషెంట్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మా సార్ మాట్లాడే అంబులెన్స్ అంటే ఏంది 108 ఫోన్ కొట్టినట్టు మీరు నిలబడాలా రావాలా సర్వీస్ చేయాలా. మళ్ళీ మీరు 11:30 నుంచి ఫోన్ చేసినా కానీ మీరు ఎందుకు? ఒక నిమిషం లౌడ్ స్పీకర్ పెట్టమాట ఏమంటా కాదు. ఏం బ్రదర్ నీ పేరేం పేరు చెప్పు. నీవు అంబులెన్స్ సర్వీస్ వ్యక్తే కాదు నువ్వు? అవు ఏం జ్వరం సీరియస్ కాదయా. ఇంకోటి పేషెంట్ తీసుకోపోయేది మీకు బాగా ముందే లేదా? నీ ధర్మం ముందే లేదా? అధికారులు కాదు చెప్పింది అంబులెన్స్ వస్తుంది అంటే జనాలకి సామాన్య జనాలకి 108 కొడితే వస్తుందనే తెలుసు. దానిపైన సార్ ఉంటాడు, దానిపైన ఇంకోరు ఉంటారు తెలియదు కదా. అంటే ఈ విధంగా మీరు సర్వీస్ చేస్తారా? మీరు ఏం చెక్ చేస్తారా? మీరు ఇక్కడ ఫ్రీ నిలబడి నుంచి ఆడుకుంటారా? ఎవరు అంటే రెఫర్ చేసిన వ్యక్తి రెస్పాన్సిబిలిటీ నువ్వా? అంటే అంబులెన్స్ ఆపిన వ్యక్తి రెస్పాన్సిబిలిటీ పేషెంట్ కి. ఏ 11 నుంచి వచ్చినాయి? 11 అన్ని కిలోమీటర్లు ఉంది సార్. ఇంకోటి ఏనండి, నువ్వు ప్రాణాలతో ఎన్ని కిలోమీటర్లు ఉంది సార్? మధ్యలో ఏమన్నా రెస్పాన్సిబిలిటీ హాఫ్ అన్ అవర్ లో రావచ్చు. 11 కాదు బ్రదర్, నీ పేరేం పేరు చెప్పండి. కాదు నీ పేరేం పేరు? అంటే కారు ఎవరన్నా అంటే మీ అప్ప కొనిపించాలా మా అప్ప కొనిపించాలా? అంటే పేషెంట్ వాడు ఏమన్నా కారు కొనుక్కొని వాడు రోగం వచ్చి ఉంటారా? ఏం కాదు. హలో బ్రదర్ అలా హలో అలా నీకు పేషెంట్ కి కార్ కొనేస్తామా? కారు పోయే స్తోమత ఉంటే 108కి ఎందుకు ఫోన్ చేస్తాడు? నీకు 11 గంటల నుంచి నీకెందుకు ఫోన్ చేస్తాడు? నీకెందుకు బతుకులాడతాడు? అలా ఒక మాట చెప్తారు, నువ్వు గట్టిగా మాట్లాడదు. గట్టిగా హలో బ్రదర్ హలో నంబర్ తీసుకోండి. హలో బ్రదర్ మీ పేరేం పేరు? మీ పేరేం పేరు? ఎవరు బాబా పేరేం చెప్పు. మీకు తెలియదు? నువ్వేనా ఇన్ఛార్జ్? మొత్తం పేరు చెప్పు. ఎవరు వాళ్ళ పేరు చెప్పు. వాళ్ళ నంబర్ ముందరా. మీ సిస్టమ్ అంతా చేంజ్ చేయాలి. తమాష్ చేస్తున్నారు మీరు. ఇది తెలియాలనే మేము వచ్చాము. లేదు పిల్లలే లైవ్ లో మొత్తం అదే కర్రా అందరు క్యాన్సిల్ చేస్తే సరిపోతుంది. సర్వీస్ వాడు ఏమి అలా రిఫర్ చేస్తే కూడా మీరు ఈడ హాస్పిటల్ వ్యవస్థ ఎట్లా ఉందంటే ప్రజల కోసం సర్వీస్ చేయాలని మాట్లాడడం కదా. మళ్ళీ పిలుస్తుంటే మీ సార్ చెప్తున్నారు. ఎవరు సార్ మాట్లాడేది? మీరు డ్యూటీ చేస్తారా? సార్తో ఫోన్ మాట్లాడుకుని నిలబడతారా? ఆపినాడు ఎవడు సార్? 11 నుంచి రావాలి.
ఇక్కడికి వచ్చే లోపల గంట 20 నిమిషాలు. ఇప్పుడు టైం ఎంత అయింది చూడు. అంటే ఇక్కడికి వచ్చినాక చూడు 3:29కి బయలుదేరితే 6 అయింది ఇప్పుడు. కాదు సార్, ఇక్కడ వైటల్ చెక్ చేపిస్తున్నాం సార్. ఏం వైటల్ చెక్ చేపిస్తావు? నువ్వు ఏమన్నా చెక్ చేపించుకో. నీ వాట డెలివరీ టైం ఎంత? నువ్వేమన్నావు? ఆయన ఎవరు సార్ చెప్పు. ఆయన ఎవరు? ఆయన అంటే వడ్డీ 5 ఇంతకుముందు ఎక్కడ పోయినావు? ఇంతకుముందు ఏ టైం పోయినావు? ఆగు. ఇంతకుముందు ఎక్కడ పోయినావు? ఒక నిమిషం. ఎక్కడ ఎక్కడ ఏఎస్ పడలేదు ఈరోజు ఎన్ని రౌండ్స్ చేసినావు ఈరోజు మొత్తం? మామూలు 3వ సార్ ఇది ఏఎస్ మూడోది పొద్దున్న నుంచి. ఎక్కడ జాయిన్ చేపిస్తావు? ఏఎస్ పడలేదు. కాదు సార్ మాది. నా చెప్పేదాను బాబు. రైట్. నువ్వు ఎందుకోసం ఆపినావు? ఎవరు వద్దన్నారు నీకు? వద్దన్న వ్యక్తి ఎవరు చెప్పు. ఆయన ఆఫీసర్. అంటే సార్ ఇక్కడ వైటల్ చెక్ చేసినాం సార్. వైటల్ చెక్ చేస్తే ఆయన కండిషన్ లేదు, అంబులెన్స్ పోయే కండిషన్ లేదని చెప్పారు. ఆయన వద్దని చెప్పిన వ్యక్తి ఎవరు? ఫోన్ లో మాట్లాడేది నీకు? ఓయి సార్. సార్ ఆయన పేరు ఓయి సార్ గారి పేరు ఏం పేరు? అంటే అంబులెన్స్ సర్వీస్ ఓయి కర్నూలు. అవును సార్. శివనా? శ్రీనివాసనా? శివ సార్. శివ సార్ నంబర్. అదే సార్. ఆయన నంబర్ ఏం నంబర్ చెప్పు సార్. ఆయన నంబర్ చెప్పు సార్. ఏముంది చెప్పు తెలుగులో పలుకు. చెప్పండి ఆ నంబర్ ఒకసారి చెప్పండి. నేను చెప్తా. దీంట్లో సార్ మాకు చెప్పండి. చెప్పు. 9502 906876. ఏం రెస్పాన్సిబిలిటీ అంటే కార్ కావాలి మీరు కార్ లో తోలుకుపోవాలి. అంబులెన్స్ లో తోలుకుపోడు ఆయన. మా డివిజన్ కాదు, నేను జిల్లా అంతా మన డివిజన్ ఒకటేనా? మన ఆదోన్ డివిజన్ అంతా హెడ్. ఎక్కడ ఉంటాడు ఈయన? నువ్వు ఆగు తమ్ముడు. 11 డివిజన్ అయితే ఆదోన్ డివిజన్ ఇంకోటి ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన కర్నూలు. ఏ ఊరు అయింది? కర్నూలులోనే ఉంటాడు. ఆదోన్ డివిజన్ లో మెయింటైన్ చేస్తూ కర్నూలులో ఉంటాడు ఆయన. ఆదోన్ డివిజన్ రెస్పాన్సిబిలిటీ లేక 11 డివిజన్ అయినా సరే 11 లేకున్నట్లా కర్నూలులో ఉంటాడు. అంటే ఫ్యామిలీ ఒక దగ్గర పెట్టి ఒక దగ్గర మెయింటైన్ చేసుకుంటా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఒక మాట చెప్పు. కర్నూలు పత్తికొండనా? ఎక్కడుంటారో తెలియదు సార్. మరి తెలియకుండా మీ పోయా సార్ ఎక్కడున్నా తెలియదు నీకు? అంత ఫోన్ కాంటాక్ట్ జరుగుతుంటుందా? చెప్పండి సార్. లౌడ్ స్పీకర్ మాట్లాడుతున్నాను చెప్పు. తప్పేముంది దాంట్లో? సరే సార్, తీసుకెళ్తాను. సరే సార్. అప్పుడే సిగ్నల్ పోయింది కదా అప్పుడే. ఆయన సార్ వీళ్ళు మాట్లాడుతున్నారు. చెక్ చేసినారు మాకు ఇచ్చింది. నువ్వు ఎంబీబీఎస్ డాక్టరా? ఎంబీబీఎస్ డాక్టర్ 11 గంటలకు రెఫర్ చేసి కర్నూలు తీసుకుపోయినారు. నా కేసు వచ్చింది చెప్పినాం కదా సార్. ఏమైనా జరిగింది? నీకెందుకు? నీకు అంబులెన్స్ ఫోన్ చేస్తా. నువ్వు మళ్ళీ ఎందుకు నువ్వు తీసుకొని వెళ్ళిపోవాల్సింది. నీ డ్యూటీ ఏమి కాదు. కారు లో తీసుకోమన్నా గవర్నమెంట్ సర్వీస్ కన్నా ప్రైవేట్ సర్వీసులు చేసే సంస్థ చాలా ఎక్కువ ఉంది. గవర్నమెంట్ అంబులెన్స్ రెస్పాండ్ గారు ఎమర్జెన్సీ ప్రాణాలతో ఆట్లాడి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తారు. ఇది ప్రైవేట్. సాగింది మళ్ళీ ఎందుకు నంబర్ ఎందుకు రాస్తారా పైన? నంబర్ ఎందుకు రాస్తారు? నంబర్ ఎందుకు రాస్తారా? నేను 108 ఫోన్ చేస్తే 108 ఫోన్ చేస్తే నేను మేడం ఇక్కడ ఒక అంబులెన్స్ ఉంది, దాని వెహికల్ నంబర్ ఒకటి స్వచ్ఛంద సేవా సంస్థ చెప్తాను. ఢిల్లీ నుంచి వచ్చింది. ఢిల్లీ నుంచి ఒక ఆయన మన డొనేట్ చేసిన దానికి కూడా సర్వీస్ ఉండాలి కదా. ఫ్రీ సర్వీస్ ఉండాలి కదా. అది ఎందుకు ఉంది ఇక్కడ? ప్రైవేట్ అంబులెన్స్ అక్కడ ఎందుకు? లోకల్ పోయి లోకల్ పోయి వచ్చేసి పెట్టేసినాను. దీనికి అలర్ట్ చేయలే, డీజిల్ అలర్ట్ చేయలేదు, డ్రైవర్ అలర్ట్ చేయలేదు. ఇది ఎంపీ కర్నూలు నుంచి ఢిల్లీ నుంచి వచ్చింది. 2 బండ్లు వచ్చినాయి. ఇది కాదు, ఇంకోటి కూడా ఉంది. అది రీసెంట్ గా ఒక 4 నెలల కింద ఎవరో దాంట్లో చక్కెర వేసేసి దాన్ని సీజ్ చేసేసి ఇది జరిగింది. ఇది ఎంపీ వాళ్ళు. ఒకవేళ పేషెంట్ ఏదైనా ఎమర్జెన్సీ 108 లేకపోతే దీనికి ఒక డ్రైవర్ నంబర్ ఉంది కదా, అది ప్రైవేట్ డ్రైవర్, జీతం లేదు ఏం లేదు. పోతే భర్త ఎవరు తప్పించుకోవాలా? ఎవరైతే పేషెంట్ పోయింటారో వాళ్ళు ఇవ్వాలి. అది అందుకోసం దానిపైన దీనికి ఎవరికి కాంటాక్ట్ వెళ్ళాలి దాని మీద అందుకోసం రాసింది. వేరేది ఏం లేదు. ఇది ప్రైవేట్ బండి కాదు, ఇది గవర్నమెంట్. దీనికి డ్రైవర్ లేదు, డీజిల్ అలర్ట్ లేదు.
ఎట్లా ప్రైవేట్ చేస్తున్నారో అది గవర్నమెంట్ రూలింగ్, మీరు కరెక్ట్. గవర్నమెంట్ ఇట్లా చేయడం లేదు, అది ప్రైవేట్ సర్వే. అదే ఎట్లా సైట్లు చేశారనమాట నాటకం. ఇట్లా ఇట్లా అట్లా అట్లా లేదండి సార్. ఇప్పుడు అదే అడగలేదు, బయట చేపించుకుంటామని చెప్తున్నారు. మరి ఇక్కడ స్కానింగ్ బయట చేపించుకుంటాం లేదనే కదా అర్థం లేదు. ఇక్కడ ఎవరు సిస్టర్స్ లేరమ్మా? సీనియర్ సిస్టర్స్ లేరా? మళ్ళీ మీరు ఒక ఈ సెల్లుని ఎక్కడానికి అంత ఇబ్బంది పడుతున్నారు? అవునమ్మా? కాదమ్మా, ఒక సెల్లుని ఎక్కడానికి వాళ్ళకి అంత ఇబ్బంది పెట్టిస్తున్నారు. సీనియర్ సిస్టర్స్ ఎవరు లేరా? మళ్ళీ వాళ్ళని పిలుచుకోవాల్సింటారు. ఇప్పటికి ఆయమ్మని ఎన్నిసార్లు కూర్చుతారు? స్వెల్లింగ్ వస్తుందంటే కరెక్ట్, మీకు లేదని చెప్పట్లేదు, మీరు సర్వీస్ ఇస్తున్నారు, కానీ మీకు ఎక్స్పీరియన్స్ లేదు. ఒక సీనియర్ సిస్టర్ తోటి మీరు ట్రైనింగ్ తీసుకోవాలా. ముందుగానే ఆయమ్మ మెత్తగుంది, మళ్ళీ ఆయమ్మని గుచ్చి ఇంకా మెత్త పెడుతున్నారు. ఎంతమంది ఉన్నారమ్మా మీరు ఇక్కడ నోబుల్ కాలేజ్ ట్రైనింగ్ వాళ్ళు? అంటే ఇక్కడ అంతా మీ మీదే మీకే ఒప్ప చెప్తారా అంత వరకు వీళ్ళు? మళ్ళీ ఇక్కడ ఎవరు లేరు, మీరు ఒకరే ఉన్నారు. నీవు జూనియర్ అంటే అట్లా ముసలాయమకి అట్లా నొప్పి కాదా? ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇది ఉంటారు. ఆమె ఏజ్ ఏమి, ఆమెను గుచ్చి 3 సార్లు ఆడ నుంచి చూస్తున్నాను నేను. సరే అమ్మా, బాగుండే వాళ్ళు పెట్టడం వేరు, నరం దొరకలేకుండా పెట్టడం వేరు. దరిదాపుగా 70-80 ఏళ్ళు ఉంటాయమ్మా. సరే, వాళ్ళ సిస్టర్స్ ని చెప్పాలి, కానీ మీరు ఎట్లా చేస్తారమ్మా అంటున్నా. మీ కష్టం ఉందంటే వాళ్ళని పిలియాలా. ఏమైందన్నా? ఏం ప్రాబ్లము? దమ్మాయిసము. ఎవరన్నా? కుప్పగల్ల. ఎప్పుడు తీసుకొచ్చినారమ్మా స్కానింగ్? ఎన్నో లేని వచ్చి మీరు ఎన్నో వచ్చినారా? పర్లేదా ఇప్పుడు? డాక్టర్లు వచ్చి బాగా చూస్తున్నారా? సిస్టర్లు వస్తున్నారా, డాక్టర్లు వస్తున్నారా? సీనియర్ డాక్టర్లు ఊరికే జస్ట్ మనుషులు వచ్చి చూసిపోతున్నారు అంతవరకే. ఏమన్నాడు సార్? బాగా అవుతుంది కానీ మీకు ఏమైనా ఇక్కడిదే మందులు ఇస్తున్నారా, బయట రాపించి ఏమైనా ఇస్తున్నారా? మీకు బయట రాసిస్తున్నారు. ఎందుకు ఇక్కడ మందులు లేవంట? మీరు అడగరా? మీరు ఎందుకు బయట రాసిస్తున్నారు సార్ అని? అట్లా కాదమ్మా, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రతిదీ మొత్తం ట్రీట్మెంట్ మీకు ఫ్రీ. మీకు ఎందుకు బయట నుంచి తీసుకుంటున్నారు? సిస్టర్ మీరేనా? సిస్టర్, మీరు జూనియర్ సిస్టర్స్ ని వదిలితే ఆ పాపకి క్యాండిల్ ఎక్కడానికి రావట్లేదు. ఆ పిల్ల దాదాపు 4-5 టైమ్స్ నీళ్ళు కూర్చి బయటికి తీస్తుంది. మీరు ఉండాలి కదా 2 or 3 టైమ్స్ మా ఏదైనా కానీ. సీనియర్ అవుతారు, జూనియర్ అవుతారు. సరే మేడం, మీరు ఉండాలా కదా సీనియర్. ఇక్కడ మొత్తం ఎంతమంది ఉన్నారు మేడం స్టాఫ్? అంటే ఈ ఒక్క వాడికి ఒకరా, లేకపోతే మొత్తం హాస్పిటల్స్ మొత్తం టోటల్ మొత్తం బెడ్స్ ఎన్ని ఉన్నాయి సిస్టర్ ఇక్కడ మొత్తం? ఇప్పటికి 450 ఉన్నాయి బెడ్స్. అంటే 100 బెడ్లు కాను ఒక సిస్టర్ 110కి. మళ్ళీ మీరు కాదు మేడం, మీకు ఇబ్బంది అవుతుంది కదా, మీరు అడగలేదా మీ సూపీరియర్స్ కి, మీ సూపరింటెండెంట్స్ కి అడగలేదా సార్ మాకు అడిషనల్ స్టాక్ మాకు ఇవ్వండి అని? కొత్త కాదు మేడం, దాదాపు ఇప్పుడే కొత్తగా అనేది గవర్నమెంట్ ఇప్పుడుదని కాదు, దాదాపు 10 years నుంచి చైర్మన్ ఎక్కువ ఉన్నారు. పరిస్థితి 100 బెడ్స్ ఉన్నప్పుడు ఉన్న స్టాఫ్ నే ఉన్నాము. 450-500 బెడ్స్ ఉండేది. దాని గురించి స్టాఫ్ రిక్రూట్ చేసుకోవడానికి ఇవ్వాలి కదా, పర్మిషన్ ఇవ్వద్దు. మీరు అడిగారా మేడం? ఎన్ని రోజులు అయింది మేడం అడిగి కూడా 15 days అయింది. 15 days అంటే ఈ మధ్యలో పేషెంట్లు ఎక్కువ అవుతున్నారా, లేకుంటే కంటిన్యూస్ గా పేషెంట్ కంటిన్యూ వస్తున్నారా? మధ్యలోనే ఎక్కువైనారు కాబట్టి మేము కూడా అడుగుతున్నాం. వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది సార్, మేము కూడా చూసుకోలేము అంతమందికి అని కూడా చెప్పినాం. మేము జనరల్ గా ఇక్కడ ఎందుకు వచ్చి మేము క్వశ్చన్ చేస్తున్నాం అంటే సిస్టర్, మాకు ఇక్కడ పేషెంట్ దాదాపు 4 ఫోన్ చేసినారు. ఏమని సార్ మాకు సెలైన్ అయిపోయింది, రివర్స్ బ్లడ్ ఫ్లో పైకి ఎక్కుతుంది, ఇక్కడ ఎవరు మమ్మల్ని పట్టించుకునే నాదులు లేరు, రాండి సార్ అని మాకు ఫోన్ చేస్తేనే వచ్చినాం. ఇక్కడ డాక్టర్స్ ఎవరు లేరు కింద? సీనియర్ డాక్టర్స్ లేరు, జూనియర్ డాక్టర్స్ లేరు, ఎవరు లేరు కింద? ఆల్రెడీ 2 సార్లు వచ్చి చెక్ చేసుకొని పోయినారు. అడగండి కావాలంటే, అడిగి పోయి చూస్తున్నారు. వాళ్ళకి డాక్టర్స్ అంటే ఎవరు తెలియదు, సిస్టర్స్ అంటే ఎవరు తెలియదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు అట్లా ఉంది మేడం. వాళ్ళు
చేసుకుంటారు కదా. అదే జూనియర్ డాక్టర్స్ కూడా స్కెచ్ చేసుకుంటారు, మీరు కూడా సిస్టర్ హ్యాజ్ మీరు కూడా వేసుకుంటారు, ఇబ్బంది ఏం లేదు దాంట్లో. బీపీ స్టెప్ మేనోమీటర్ మీరు చెక్ చేయాలంటే మీరు వేస్తారు. అలా అన్నప్పుడు మీ డాక్టరా మళ్ళీ వాళ్ళకేం తెలుస్తుంది, మీ డాక్టర్ వాళ్ళకి ఇబ్బంది ఉంది చూడండి మేడం. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా, ఇక్కడ మాకు అందరికి ట్రీట్మెంట్స్ ఇస్తున్నాము, డాక్టర్ ప్రతి ఒక్క రౌండ్కి వస్తున్నారు అంటున్నారు, కానీ మీరు చెప్తే ఈ రకం లేదంటున్నారు. రారా ఏమంటారు పిలిస్తే? ఇంకోటి ఏమన్నా గట్టిగా వస్తే నీకు డ్యూటీగా మేము శాలరీ ఇస్తున్నాం, చెయ్యాల పని అలా నువ్వు కాదమ్మా. ఒక్కటి డాక్టర్లు అయితే పిలిస్తే మీకు రావట్లేదు, నిజమే కదా? రావట్లేదు కదా, పిలిచిన సిస్టర్లు రావట్లేదు, డాక్టర్లు రావట్లేదు. ఇది నేను చెప్పేది కదా, నువ్వు చెప్పు అంటున్నా. నీకైతే ఇది ఉంది కదా. అంటే గట్టిగా మాట్లాడితే పని జరుగుతుంది, లేదంటే సామాన్యంగా ఉందంటే ఇక్కడ పని జరగటం లేదు, ఇవాళ చూసే కూడా రావట్లేదు. ఎవరు మీది? కొత్త బస్ స్టాండ్ కాడ. ఏమైందమ్మా నీకు? ఇప్పుడు ఎందుకంటే అమ్మా మేజర్గా ఏంటంటే మన ఆదోళనలో ఒక దళిద్రం ఏంటంటే మన పరిసరాలు క్లీన్గా ఉండవు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మేము కమిషనర్కి ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినాము, ప్రతి ఒక్క ఏరియాకి. సార్ ఇక్కడ అంతా గలీజ్ ఉంది, వర్షాలు పడతాయి, వర్షం నీళ్ళు నిలబడతాయి, వచ్చి దోమ నుంచే మీకు రావడం వైరల్. ఈ తల ఉబ్బరంగా ఉండడము, తల నేయడం అంటే వైరల్ ఫీవర్ అంటారు దాన్ని. అది మలేరియా కావచ్చు, డెంగ్యూ కావచ్చు. బ్లడ్ టెస్ట్ చేసినారా నీకు? ఈ పొద్దు ఎన్ని రోజులు అడ్మిట్ అయ్యి? శనివారం అడ్మిట్ అయితే ఈ రోజు నీకు శాంపుల్ తీసుకెళ్లారు అంటే అప్పటి నుంచి నువ్వు ఇబ్బంది పడుతూనే ఉన్నావు. ఏమ్మా ఒక్క నిమిషం. ఏమ్మా అంటే మీరు ప్రతి ఒక్క టాబ్లెట్ బయట తీసుకుంటున్నారు, ఇక్కడైతే ఇవ్వట్లేదు. అంటే వాళ్ళే చెప్పినారా పలానా దగ్గర దొరుకుతుందని? అట్లా కాదమ్మా, ఈ రాసి వచ్చింది మాత్రం ఎక్కడ దొరుకుతాయని వాళ్ళు ఏమన్నా చెప్పినారా మీకు? అంటే ఇక్కడ పేషెంట్ ఉన్నారు, మీకు మరుగుదొడ్డు ఇది కూడా క్లీన్ లేదు, మీకు అంత గలీజ్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే 4 ఉన్న దాంట్లో 2 బీగాలు వేసినారు, 2 ఉన్నాయి. ఉన్న దాంట్లో 2 దళితులమే. ఇక్కడ ఒకటే బాత్రూమ్. 1 2 3 4 18 అంటే ఒకదానికి ఎక్స్ట్రా పేషెంట్ వచ్చింటారు. అంటే మేము డాక్టర్లు కాదన్నా, మేము ఎందుకోసం వచ్చినట్టే ఇప్పుడు మీరు ఎన్ని రోజులు అడ్మిట్ అయ్యి మీకు డాక్టర్ ఈ స్కానింగ్ మీదేనా? ఎందుకు బయట రాసి ఇచ్చినారా స్కానింగ్? వాళ్ళే చెప్పినారా స్కానింగ్ బయట రాసుకోమని? వద్దు, అది అవసరం లేదు. స్కానింగ్ బయట తీసుకోమని చెప్పినారా? ఎన్ని రోజులు అయ్యాను మీరు? మాత్రమే బయటనేనా? అంటే ఈ రకంగా అంటే మనకి జనరల్ మెడిసిన్స్ కూడా వీళ్ళు బయట ప్రిఫర్ చేస్తున్నారు. ఇది జనరల్ మెడిసిన్స్ కూడా బయట ప్రిఫర్ చేస్తున్నారు. ఎంత అయింది? 500. అంటే వీళ్ళు రాసిచ్చి పలానా దగ్గరే పోమన్నారు, ఎక్కడ తీసుకురామన్నారు? కానీ లేవు. ఇట్లా ఉండాలా మీరు? ఇదే ఎట్లా ఉన్నారు? దోమలు ఉన్నాయి. మళ్ళీ మీరు అడగలేదా సార్ మాకు ఇక్కడ ఏదన్నా మాకు ఒక ఫ్యాన్ ఉన్న దగ్గర చేంజ్ చేయండి, నాకు ముందే ఆరోగ్యం బాగాలేదు అని మీరు అడిగినారా? ఎందుకు అడుగుతారు? వాళ్ళు పని చేయడం, వాళ్ళు సర్వీస్ చేయడం, మీకు సర్వీస్ చేయడానికే వాళ్ళు ఉన్నారు. అడగలేకపోతే వాళ్ళు ఊరుకుంటారు. మీరు వాళ్ళు మీ అటువంటి వాళ్ళు వస్తేనే వాళ్ళకి శాలరీ, మీకు వాళ్ళు ఏమవుతున్నా మంచిగా చూసుకుని చేస్తేనే ప్రతి ఒక్కటి జరుగుతుంది. ఇది ఫ్రీ, ఇది గవర్నమెంట్, ఇది ఫ్రీ. అందుకని కాదు, ఇదేమి బొమ్మడు కూడా ఇది ఈ రోజు వచ్చినారు. బాత్రూమ్ చాలా గలీజ్ ఉన్నాయి, స్మెల్ ఉన్నాయి, పోబుద్ధి కావట్లేదు. మీరు కంప్లైంట్ చేసినారా మళ్ళీ? ఇట్లా ఉంటే మేము ఎట్లా ఉండాలా ఏం లేదు అని? అడగలేకపోతే ఎట్లా అండి?
ఈ రోజు ఎప్పుడు వచ్చినామని కాదు, వచ్చిన తర్వాత సరే మీరు వచ్చినారు, పరిసరాలు బాగాలేకపోతే ఎట్లా హాస్పిటల్లో. సరే మరకులు శుభ్రత హాస్పిటల్ ఇట్లా ఉంది మన గవర్నమెంట్ హాస్పిటల్. ఎక్కడ చూస్తే అక్కడ గుట్కా మరకలు. మన హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ చూడండి, చాలా నీట్ గా స్వచ్ఛగా. ఇది ఇది నామకా వాస్తు లిఫ్ట్. ఇది నామకా వాస్తు అంటే మీ దగ్గర లిఫ్ట్ ఉందా? ఉంది. స్కానింగ్ ఉందా? ఉంది. టాబ్లెట్స్ ఉన్నాయా? ఉన్నాయి. కానీ అన్ని బయట ఉన్నాయి, ప్రతి ఒక్కటి అందుబాటులో లేదు. ఇది మా పరిస్థితి, గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఇదే. ఎట్లా తీసుకుపోతున్నారు అంటే వాళ్ళ డబ్బులు తీసుకుపోతున్నారు, వాళ్ళు ఎత్తుకుపోతున్నారు. చేతగాని వాళ్ళు, పరిస్థితి లేని వాళ్ళు. ఇప్పుడు చెప్తే కదా 400 బెడ్స్కి 4 నర్సులని చెప్పినారు కదా. మరి దీన్ని బట్టి మేమే అర్థం చేసుకోవాలి మనకి పరిస్థితి ఎట్లుంటుందో, ఏం కలదో. ఈ నీళ్ళలో బాటిళ్ళు కింద చిన్న 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 గలీజ్ ఏ రకంగా ఉన్నా, బ్యాక్టీరియా ఏ రకంగా ఉందో చూడండి. సెల్లో మేము ట్రై చేస్తున్నాం జూమ్ చూపించడానికి. కింద గలీజ్ ఏ రకంగా పేరుకోపోయిందో చూడండి. ఇది మన పేషెంట్లకి తాగవలసిన నీరు, ఫిల్టర్ వాటర్. ఇది ఈ పేషెంట్లు ఏ నీళ్లు తాగుతున్నారు? అక్కడ చూడు, అక్కడ చూస్తారు. ఫిల్టర్ నీరు దగ్గర గలీజ్ ఏ రకంగా ఉంది. అన్నం మెతుకులు మెరుపులు దీన్ని క్లీన్ చేయడానికి కూడా ఎవరు లేరు. ఎవరు లేరు మేడం. మేము పోయి అన్ని రౌండ్స్ వేసి వచ్చాము. ఏ డాక్టర్ లేరు అక్కడ, డ్యూటీ డాక్టర్స్ ఎవరు లేరు అక్కడ. లేరు మేడం, మేము రౌండ్స్ వేసి వచ్చినాము. అంతా అన్ని రౌండ్స్ వేసి వచ్చాము మేడం. కింద నుంచి పైన వరకు అన్ని వార్డు వేసి వచ్చాము. ఆడ ఇంకోటి ఏంటంటే నర్సు కూడా లేరు, అంతా ట్రైనింగ్ నర్సు ఉన్నారు. అంటే మీరైతే ఇక్కడ ఉన్నారు కానీ వాళ్ళకి ట్రైనింగ్ నర్సు ఉన్నారు. మామూలు ఒక సెలైన్ ఎక్కడానికి 10 సార్లు కూర్చుతున్నారు. అదే మేడం. వేసుకోండి. ఎందుకంటే మీరు డాక్టరా లేకపోతే పేషెంటా లేకుంటే ట్రైనింగ్ డాక్టర్ మాకు అర్థం కాదు. అందుకే మేమేమనుకుంటామంటే డాక్టర్స్ ఉన్నారా కాదా లేదు. ఏం మేడం ఏమైనా యూనిఫామ్ లేదా? యూనిఫామ్ లేదు కాదు, ఉంది యూనిఫామ్. యూనిఫామ్ వేసుకొని క్యారీ చేయాలన్నా ఒకసారి అవ్వడం లేదు. సరే ఇంకోటి మేడం, ఎందుకు అందరు పేషెంట్స్ అందరికి బయట టాబ్లెట్స్ ప్రిఫర్ చేస్తున్నారు? ఇక్కడ లేవా, సప్లైస్ లేవా గవర్నమెంట్ లో? మామూలు ఉన్న కేసెస్ కి ఇక్కడ ఉన్నదే మేము ఇచ్చి పంపిస్తాం. వార్డ్ లో డాక్టర్స్ కి, మాకు వార్డ్ పేషెంట్స్ కి మాకైతే ఇది ఉండదు. ఎందుకంటే మేము ప్రైమరీగా ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చి వార్డ్ షిఫ్ట్ చేయడం వరకే. ఇంకోటి జనరల్ ప్రతి ఒక్కరికి స్కానింగ్, ఇక్కడ స్కానింగ్ అవైలబుల్ లేదా మేడం? ఇక్కడ స్కాన్ అయితే లేదండి. లేదా మేడం అంటున్నారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఎవరు డాక్టర్లు ఇద్దరు కూడా లేరు అక్కడ. సరే ఇప్పుడు మీరే కదా ఇక్కడ అంతా క్లీనింగ్ స్టాఫ్ అంతా మీరే కదా. ఎందుకు అసలు ఎంతమంది ఉన్నారు మీ క్లీనింగ్? ఎంతమంది ఉన్నారంటారా మీరు? మళ్ళీ ఎందుకు అంత పరిశ్రమలంతా అంత గలీజ్ పెట్టారు అంటే ఎట్లా? ఇప్పుడు మీకు డ్యూటీ ఉన్నప్పుడు వేరే వాళ్ళకి ఏమైనా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ సంస్థలు ఎందుకంటే ఎవరు చెప్పిరావు రోగాలు, ఎవరికి ఎమర్జెన్సీ ఎవరు చెప్పిరావు. వాళ్ళకి రోగాలకి ఈరోజు పండగ, ఈరోజు స్ట్రైక్ అని తెలీదు. ఇప్పుడు మీరు ఎందుకు అదే అట్లా కాదమ్మా. మీరు ఎక్కువ మంది తక్కువ ఉన్నారు. మళ్ళీ అది చెప్పండి, 10 మంది ఉన్నారా అంటున్నారు. చెప్పినారా మీరు? మీ చైర్మన్ గారికి చెప్పినారా? ఎవరు చెప్పినారు? అట్లా కాదమ్మా. ఇప్పుడు నేను అడగడం ఈ రోజు ప్రశ్న కాదు. ఇప్పుడు దాదాపు కంటిన్యూగా నేను 10 సంవత్సరాల నుంచి తీసుకుంటే 10 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు 2 నెలలు ఉండడం అనేది ఎవరు చెప్పినారు? ఎట్లా మీరు గట్టిగా చైర్మన్ అడగలేదా మీరు? సార్ మా చేత కావట్లేదు, మేము ఇట్లే చేయము, మేము ఇట్లంటే మేము చేయము అని. 5 సంవత్సరాల నుంచి చెప్పుకుంటుంటే అదే మాట చెప్పుకుంటూ వస్తున్నారా? గత 5 సంవత్సరాలు మీరు అడగలేదా? కాదమ్మా. అప్పుడు 100 బెడ్ ఉన్నా కూడా 4 అని చెప్తుంది సిస్టర్ ఆయమ్మ. మీరు 10 మంది అని చెప్తున్నారు, 52 మంది డాక్టర్ అని చెప్తున్నారు. నేను కాదు నిదానంగా. అప్పుడు 100 జనాలు పేషెంట్ వచ్చిన 52 మంది డాక్టర్స్ ఇప్పుడు వచ్చినారు కదా డాక్టర్స్. అప్పుడు ఇంకోటి ఒక్కొక్క ఈ బిల్డింగ్ మొత్తానికి మీ అట్లా పని చేసేవాడు ఎంతమంది కావాలి? అంటే నాకు తెలిసి ఒక మేము 15 మంది రావాలి.
ఇంకా నీట్గా ఉంటారు. కాదు కదా, మిమ్మల్ని ఇడిచి మేము ఉండేది 10 మంది ఉన్నారు, ఇంకా 15 మంది మీకు మోకులతో కావాలి. కలిపి మేము 14 మంది ఉన్నాం. సరే ఇప్పుడు 14 మంది మీరు ఉన్నారు, ఇంకా 15 మంది కావాలి. ఇంకా 15 మంది ఎక్కువ అప్పుడు నీట్ గా అవుతుంది, లేకుంటే ఇదే శుభ్రత ఉంటుంది. ఈ రోజు ఎంత మంది రాలేరమ్మా? ఈ రోజు అంటే ఈ రోజు మధ్యాహ్నం ఇద్దరు రాలేరు. మీరు పొద్దుకుంటే కంటిన్యూ అంటే పర్మిషన్ తీసుకున్నారా లేకపోతే లీవ్ పెట్టినారా? ఎవరు వాళ్ళ చనిపోయినారని చెప్పి స్టాప్ అయింది. ఇద్దరికి ఒకేసారి చనిపోయినారా? ఒకరికేమో వాళ్ళ భర్త దినాలు ఉంటాను, ఒకరికి ఎవరు చనిపోయినారు. నేను పొద్దుకుంటే ఒక్కగానే ఉన్నాను. సొంతంగా తల్లి స్కిప్ అయింది మీరు చెప్పడం ఇద్దరిది లేదు ఇది సొంత అదే తప్పేం లేదు, ఎందుకంటే మన వాళ్ళు పనిచేసేటప్పుడు ఒకరికొకరు సాయం ఉండాలి, అదే తప్పేం లేదు దాంట్లో. కాదమ్మా, ఒక రూమ్ లో పేషెంట్లకి 18 నుంచి 20 బెడ్లు ఉన్నాయి, రూమ్లు మాత్రం బాత్రూమ్లు ఒకటే ఉన్నాయి, గలీజ్ ఉన్నాయి. ఎందుకది? అందరికీ నమస్తే అండి. ఈరోజు మన ఆదోని డివిజన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు అనుకోకున్నట్ల మాకు ఈరోజు ఒక 4-5 పేషెంట్లు పొద్దు నుంచి ఫోన్ చేస్తున్నారు. ఏమని చేస్తున్నారు? సార్ మాకు గ్లూకోజ్ ఎక్కిస్తున్నారు, గ్లూకోజ్ అయిపోయి మళ్ళీ బ్లడ్ అనేది రివర్స్ బాటిల్లోకి ఎక్కుతుందని 4-5 మంది ఫోన్ చేసినారు. ఎందుకా అని వచ్చి చూస్తే ఈ హాస్పిటల్ పనితీరు ఈ రకంగా ఉంది. ఏంటంటే మొత్తం 400 బెడ్లు హాస్పిటల్లో ఉంటే 4 నర్సులు ఉన్నారు. ఆ 4 నర్సులు కూడా సరిగా డ్యూటీలో లేరు, ఇద్దరు మళ్ళీ సెలవు అంట ఈరోజు. తర్వాత 52 మంది డాక్టర్స్ ఉన్నారంటున్నారు, కానీ ఒకే డాక్టర్ లేడీ డాక్టర్ ఉన్నారు. ఆ వాళ్ళు ఎంతమందికి చూసుకుంటారు? ఎమర్జెన్సీ కేసు వస్తే ఎవరు చూస్తారు? సీనియర్ డాక్టర్స్ ఒక్కరు లేరు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేది ఎవరు వస్తారు అంటే మన బీద పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు వస్తారు, ధనికులు రారు. ఇక్కడ బీద పరిస్థితుల్లో ఉన్న వాళ్ళే వస్తారు. కానీ ఇక్కడ ఏమైందంటే ట్రీట్మెంట్కి ఇక్కడికి వస్తే ప్రతి ఒక్క ఓన్లీ బెడ్ ఒకటి ఫ్రీ, కానీ ప్రతి ఒక్క ట్యాబ్లెట్, ప్రతి ఒక్క సెలైను, ప్రతి ఒక్క ఇంజెక్షన్ అన్ని బయటే రాసిస్తున్నారు. ప్రతి ఒక్క దానికి స్కానింగ్ రాసిస్తున్నారు. ఏది ఆర్బిట్కి అంటే ఆర్బిట్కి వీళ్ళకి ఏమైనా లింకప్ ఉందా? తర్వాత చూడడానికి బిల్డింగ్ ఆయిల్ బయట పెయింట్లు వేసి బాగా పెట్టినారు, కానీ ఒక్క ఎక్విప్మెంట్స్ లేవు. అంటే ఇక్కడ స్కానింగ్ చేయడానికి లేదు. బ్లడ్ దాదాపు ఇప్పుడు వర్షాకాలం ఎక్కువైపోయింది కాబట్టి జ్వరాలతో చాలా మంది ఉన్నారు ఇక్కడ. దాదాపు వచ్చి 4 రోజులైనా కానీ ఈ రోజు వచ్చి బ్లడ్ శాంపుల్స్ కలెక్ట్ చేస్తున్నారు. అంటే డెంగ్యూ ఫీవర్ కావచ్చు, మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు. అంటే ట్రీట్మెంట్ అనేది చాలా ఫాస్ట్ లేదు, ప్రతిదీ బయటే ఉన్నారు. అలాంటప్పుడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ రావాలనే పరిస్థితి ఏముంది జనాలకి? అంటే ఇక్కడ ఆల్రెడీ సగం నలిగి వచ్చింటారు, ఇంకా ఇక్కడ వస్తే గట్టోడైతే బయటికి పోతాడు, మెత్తోడైతే ప్రాణం లేకున్నట్టు బయటికి పోతాడు. ఇదేనా మన హాస్పిటల్ పరిస్థితి? ఇంకోటి టాయిలెట్స్ అంటారా, పరమ చండాలం దరిద్రంగా ఉన్నాయి. వాసనం ఎట్లంటే మొత్తం ఒక రూమ్ కలిసి ఒక టాయిలెట్ ఉంది, అది సరైన క్లీన్గా లేదు. ఇంకోటి దోమలు చూస్తారా విపరీతంగా ఉన్నాయి. ఒక రూమ్లో మొత్తం 20 బెడ్లకు గాను ఒక టాయిలెట్ ఉంది, అది శుభ్రంగా లేదు. ఇంకోటి ఏంటంటే కొన్ని వార్డులో బయట పెట్టేసినారు, వాళ్ళకి ఒక సరైన ఫ్యాన్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు దోమలు అనేది భయంకరంగా కుడుతున్నాయి. ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే ఈ వర్షాకాలంలో దోమలు విపరీతంగా వస్తాయి. మనకు డెంగ్యూ మలేరియా రావడానికి ఫస్ట్ ఆస్కారం ఏంటంటే అదే. మన పరిశ్రమల గురించి మనం మాట్లాడుతున్నాం, కానీ మన హాస్పిటల్ పరిస్థితి ఈ రకంగా దరిద్రంగా ఉంది. సో మళ్ళీ ఏ ధైర్యంతో మనం పేషెంట్లు మన హాస్పిటల్కి వస్తారు? ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే 108 అంబులెన్స్ గురించి మనం ముఖ్యంగా చర్చించుకొని మాట్లాడాల్సిన విషయము. ఇక్కడ అంబులెన్స్ పొద్దున 11 గంటలకి ఒక మెసేజ్ ఫోన్ చేస్తే ఇప్పుడు ఈరోజు టైం ఇప్పుడు ఎంత 6 అయింది, ఇప్పుడు వరకు రెస్పాండ్ లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏమి అంటే చూస్తారు రాలేకపోతే ప్రైవేట్ అంబులెన్సెస్ వచ్చి నిలబడతాయి, వాళ్ళు వచ్చి తీసుకుపోతారు. ఓపిక ఉన్నోడు ఉంటాడు, లేకున్నాడు డబ్బులు ఉన్నవాడు పెట్టుకొని తీసుకుపోతారు. ఇది ఒక కార్పొరేట్ దందాలో ఒక స్మగ్లింగ్ చేస్తున్నారు హాస్పిటల్ని పెట్టి. సో ఇది ఈ ముందుకైనా మారాలని చెప్పి మేము గట్టిగా చైర్మన్ గారిని ప్రశ్నిస్తున్నాము. ఎందుకంటే ఒక ఆదోని పౌరుడుగా నేను గట్టిగా ప్రశ్నిస్తున్నాను. దీన్ని అతి తొందరలో దీనికి ఒక సొల్యూషన్ చేసి ఆదోనిని డెవలప్ చేయండి, హాస్పిటల్ని డెవలప్ చేయండి. ఇది మా విజ్ఞప్తి. నా పేరు ఖాజా, ఆదోని. హాస్పిటల్కి వచ్చినాము. మీరు ఇన్ని చూసేకినా అక్కడ బోర్డు చూడండి, అత్యంత అవసరమైన విభాగము అక్కడ రాసిన చూడండి. కొంచెం అక్కడ రాసిన టైటిల్ అదే పైన, అత్యంత అవసరము విభాగం, అత్యవసరం. ఇది ఎమర్జెన్సీ అంటారు. అవసరం అంటే ఎట్లుంటుంది పరిస్థితి అంటే మనకు లోపల వచ్చింది వెంబడనే మాకు స్పందన అని. ఇక్కడ వచ్చి 3 గంటలైనా 4 గంటలైనా స్పందన లేకుండా, ఏ సమస్య ఎట్లా వస్తుందో తెలియకుండా వాళ్ళు ఎవరినో కన్ఫర్మ్ చేయాలా, వీళ్ళు ఎవరినో కలసాలా, వీళ్ళు ఏదో మాట్లాడాలా. ఇంకొకటి మనకు మెయిన్ ఏమంటే తాగే నీళ్ళ నుంచి స్టార్ట్. తాగే నీళ్ళు ఎట్లున్నాయి పరిస్థితి అంటే మాకు మా మీడియాలో వస్తుంది చూడండి, దోమలు, వాటర్ బాటిల్ అంటే పరిశుద్ధమైన నీళ్ళు అంటే రాశారు అక్కడ.
తాగే నీళ్లు పరిశుద్ధమైన నీళ్లు అని రాసినారు. మరి అవి పరిశుద్ధమైన నీళ్లు అంటే దోమలు ట్యాంకులు అవన్నీ పడితే మరి పరిశుద్ధత అనాది మరి మాకంటూ తెలీదు. వాళ్ళు ఎక్కడ వాళ్ళు రాసిన టైటిల్ రాసిన వాళ్ళకి చెప్పాలా పరిశుద్ధం అంతే ఏమని మేము కనుక్కోవాలనుకున్నాము. ఆయన ఇప్పుడు లేదు, మన స్పందనకి కనపడం లేదు సరిగా. దరిదాపుగా ఇంత పెద్ద హాస్పిటల్లో ఒకటి పైన నుంచి కింద వరకు వస్తే గుట్టుగా ఉమ్మడము, ఒక పైన ఫ్యాన్ లేకుండా ఉండడము, లిఫ్ట్ అంటే మాట్లాడక చూయాలా కూర్చు చూడాలా, లిఫ్ట్ ఉందా ఉంది, ఆవిడ ట్యాబ్లెట్స్ ఉన్నాయా ఉన్నాయి, ఆవిడ ఏమంటున్నా మనకి స్కానింగ్ ఉన్నాయి, స్కానింగ్ పోవాలా బయట తీసుకురావాలా, ట్యాబ్లెట్స్ తీసుకోవాలా బయట తీసుకురావాలా. జనాలకి పల్లెటూళ్ళకి తెలియదు పాపం, అక్కడ ఇక్కడ ఏం తెలుస్తుందో ఇక్కడ ఏమి ఇస్తారో తెలీదు. వాళ్ళకి ఏం చెప్తారంటే అర్జెంటుగా తీసుకురాలకుంటే మీ పేషెంట్కి ఇది అవుతుంది అదే అవుతుందని భయపడిచ్చి మాకు నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇది నిలువు దోపిడీ. ఇది యాక్చువల్గా పల్లెటూళ్ళకి చేసేదంతా నిలువు దోపిడీ. ఎక్కడ చదువుకోలేలో ఏది ఇచ్చినా తీసుకురాస్తారు. మొన్న పొద్దున వాళ్ళకి బాటిల్ రాసి ఇచ్చినారంట, అది పొద్దునంతా తిరిగితే మధ్యాహ్నం దొరికిందంట. అంటే ఆ మనిషికి ఈ ఊరు కాదు అంటే దొరకడం లేదు ఆ మనిషికి. మనకు ప్రతి ఒక్క వ్యవస్థ ఉందనే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేది. మన దానికి ఇట్లా తెలియకుంటే దొరకలేకుంటే పరిస్థితి ఎట్లా? తర్వాత బాటిల్ కాస్ట్ కానీ 500. ఆవిడ ఇక్కడ పనిచేసేవాళ్ళు కింద పనిచేసేవాళ్ళు రీపాస్ వాళ్ళు అంతా 10 మంది మొత్తం. దరిదాపుగా ఒక వార్డులో 18 ఇవి బెడ్స్ ఉంటే 100 మందికి ఒక నర్సు, 100 మందికి 2 స్లీపర్స్, 52 జనాలకి డాక్టర్లకి వాళ్ళు ఒక్కరు లేరు. చెప్పేకోటే 52 మంది అని రాసినారు. అక్కడ రాసింది మాత్రం 2 డాక్టర్ పేరే. అంటే 50 మంది ఒకే తూరి వాళ్ళు లీవ్లో ఉన్నారా రాయండి. మొత్తం లీవ్లో ఉన్న లిస్ట్ అంతా రాయండి. దానికి సంబంధించిన డాక్టర్ అక్కడ లేదని పేషెంట్ అంతా రాకుండా ఉంటారు. అన్ని అవయాలకి అన్ని దీనికి మీరు చేస్తారని చెప్పి మీరు ఏది చేయకుండా ఒక మనుషుల్ని ప్రాణం అంతా తింటున్నారు తీస్తున్నారు. దయచేసి డాక్టర్ గారు వైద్యో నారాయణో హరి అంటారు. వైద్యులు అంటే దేవత సమానము. మీరు దేవుళ్ళలాగే చూడాలని నేను కోరుతున్నాను. దయచేసి నెక్స్ట్ మేము ఒక వారము 10 రోజులు 12 రోజులు ఇడిచి వచ్చే లోపల అతను మీరు రికవర్ అయ్యి మీకు పైన అధికారులకు చెప్పి మీకు ఏదేది కావాలో అవన్నీ చెప్పి ఎంతమంది పని వాళ్ళు చెప్పాలో చెప్పి నర్సు ఎంతమంది కావాలా, డాక్టర్ 52 మంది అవసరం లేదు, నర్సులు 4 పెట్టుకుని 52 మంది డాక్టర్ అంటే ఇదే హైలైట్ మాస్ మన ఆధ్వర్యంలో 52 మంది డాక్టర్స్ 400 మంది పేషెంట్స్. ఇది మా పరిస్థితి సార్. కానీ అంకెల వరకే ఉంది. కానీ రియాలిటీగా చూస్తే మాత్రం 52 మంది డాక్టర్లు కాదు అక్కడ ఉండేది. ఒక డాక్టర్, వాళ్ళు కూడా ట్రైనీ డాక్టరో సూపరింటెండెంటో మాకైతే తెలీదు. యూనిఫామ్ కూడా లేదు. అడిగితే సార్ మేము ఏం చేయాలా, మా వర్క్ మాకు ఉంది, మాకు డిస్టర్బ్ చేయదని అంటున్నారు. సో మేము వాళ్ళకి వచ్చి డిస్టర్బ్ చేయకూడదు. యూనిఫామ్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నర్సులు ఉండి ట్రైనీ నర్సులు అంటే నోబుల్ కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇలా పెట్టినారు. వాళ్ళకి ఏమి ట్రైనింగ్, వాళ్ళకి సెలైన్ ఎక్కడానికి రాకోకున్నట్ల, నా పల్స్ దొరకకున్నట్ల గుచ్చిండే గుచ్చి ఆల్రెడీ 70 సంవత్సరాలు వృద్ధురాలని మేము ఇప్పుడే చూసినాము. వాళ్ళ ఆస్తమాతో బాధపడుతున్నారు. దాదాపు 10 సార్లు గుచ్చి లాస్ట్కి రాలేకపోతే మళ్ళీ మేడం దగ్గర పోయినారు. ఎవరు మేము గట్టిగా మాట్లాడితే అప్పుడు రావడానికి అర్ధ గంట పట్టింది. మేము దాదాపు 4 గంటల నుంచి ఇక్కడ ఇది చేస్తున్నాం మొత్తము. ఇది పరిస్థితి, మన హాస్పిటల్ పరిస్థితి. ఇది మన ఆధునిక దుస్థితి. కలెక్టర్ గారు దీన్ని ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోండి. వేరేది ఏమన్నా కానీ నెగ్లెక్ట్ చేయొచ్చు, కానీ ఇది ప్రాణాలతో చెలగాటం. ఇది ఇమ్మీడియట్లీ దీని మీద యాక్షన్ తీసుకొని ఇమీడియట్లీ దీని మీద ఇప్పుడు చేంజెస్ చేయండి సార్. దయచేసి హాస్పిటల్ బాగుంది, బయట లోపల కానీ బాగులనే కోరుతున్నాము. ప్రతి చోట ఒక ఫ్యాన్ వేయండి, ప్రతి చోట శుభ్రత పెట్టండి, ప్రతి పని వాళ్ళని ఎక్కువగా పెట్టండి. ఎందుకంటే ఇది ఒక దేవాలయాన్ని ఎట్లా చూడాలో అట్లే చూడాలి. మేము దయచేసి సార్ మేము రిక్వెస్ట్గా అడుగుతున్నాము పల్లెటూరు మనుషులకి. ఎందుకంటే వాళ్ళకి ఏదేది తెలియదు పాపం. వాళ్ళు వచ్చిన వెంబడనే ఇక్కడ వస్తారు. అది చేసేయండి, ఇది తెచ్చియండి, ఎంఆర్ఐ స్కాన్ చేయండి, ఆ స్కాన్. వాళ్ళు ఊరికి ఎందుకు తిప్పుతున్నారు సార్ మీరు? సార్ ఇది మనకి ఇంకోటి ఏంటంటే సెకండ్ బాంబే అనే ఆదోనికి ఒక పేరు ఉంది. కానీ మన దళితం ఏంటంటే ఒక చిన్న 200 రూపాయల స్కానింగ్ కావాలన్నా కర్నూలు రెఫర్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎక్విప్మెంట్స్ లేవా?
పెట్టరా చెయ్యరా? కేవలం తూతు మంత్రంగానే ఉంటాయా? బిల్డింగ్లకు పెయింట్లు కొడితే సరిపోతుందా? పైన పటారం లోన లొటారం అన్నట్లుంది మీ వైఖరి. ఇది చూడండి, పైన చూస్తే అబ్బాబ్బా ఉంది, లోపల చూస్తే మున్సిపాలిటీ కంపు దిబ్బ ఉంది. ఇది సార్ ఇంకోటి దుస్థితి. మనకు ప్రతి ఒక్క దానికి కర్నూలు పోంటున్నారు. అక్కడ పెద్ద చదివిన వాళ్ళు డాక్టర్ వాళ్ళ, ఇక్కడ చిన్న చదివిన వాళ్ళు డాక్టర్ని ఇక్కడ ఇస్తున్నారా? అటువంటి పరిస్థితి చిన్న చదివిన వాళ్ళు డాక్టర్లు ఉంటే వాళ్ళు అక్కడ పెట్టి అక్కడ ఎందుకు పంపిస్తారంటే, ఈడ ఎక్స్రే లేదు, నీకు ఎమర్జెన్సీ కావాలా, పో అక్కడ పో, బయటికి పో, కర్నూలు పో అంటే మాకెందుకు, ఆ కర్నూలులో దొబ్బేస్తే మా ఫ్రీ ఉండొచ్చు అని. చిన్న విషయాన్ని కూడా కర్నూలు పో అంటారు. కానీ మళ్ళీ వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారో తెలియదు. కానీ నెలకు జీతాలు తీసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా వీళ్ళు ఉన్నారు. అలాగుంది వీళ్ళు వైఖరి. కానీ ప్రతి ఒక్క డాక్టర్స్ నేను తప్పు పట్టట్లేదు, ఎందుకంటే డాక్టర్స్ అంటే దేవునితో సమానం. వీళ్ళని అనడం మనం తప్పు. ఎందుకంటే వాళ్ళని కూడా పెంచండి, సీనియర్ డాక్టర్స్ పెంచండి, వాళ్ళ పనితీరు పెంచండి. ఇది నేను కోరేది. నేను ఒక కోరిక కోరుతాను సార్, ఏదే కానీ కర్నూలుకి పోవాలా వేరే ఊరికి పోవాలా అని పేషెంట్ని పంపించకుండా ఏదైనా మన ఊర్లోనే ఉంది, ఆదోని పట్టణంలోనే ఉంది, దయచేసి ఆడపోవద్దండి. ఆ గ్యారంటీగా మీరు ఇచ్చి ప్రతి ఒక్కరికి వైద్యం చేయాలని కోరుతున్నాను. నేను భీమస్వామి వెంకటరాయ్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.